తమలపాకు సగ్గుబియ్యం పాయసం. తమలపాకు సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తమలపాకు, నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, పంచదార, సోం, జీడిపప్పు, యాలకులు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇంకా స్టార్ట్ చేసేసుకోవటమే. చాలా చాలా సింపుల్ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జీడిపప్పు తర్వాత సోంపుని నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. సోం, జీడిపప్పు లైట్గా వేయించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది బేసిక్గా ఏంటంటే మనము గార్నిష్ కోసం అనేసి దీన్ని వేయించుతున్నాం అన్నమాట. సో తక్కువ మంటలో వేయించేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన సగ్గుబియ్యము సేమ్ కళాయిలో కొంచెము నెయ్యి ఉంది కదా, దాంట్లోనే కొద్దిగా వేయించుదాము. తర్వాత ఇందులో వాటర్, మూత పెట్టేసేసి దీన్ని చక్కగా బాయిల్ అవనిద్దాం. ఈ లోపల మనము పాన్ మసాలా అంతా రెడీ చేసుకుందాం. సో తమలపాకులు జస్ట్ ఒక 4 తమలపాకులు తీసుకుంటున్నాను. దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మనం. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా స్మూత్గా గ్రైండ్ అవ్వటానికి. అలాగే కొంచెం అంత పాలు కూడా. చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో చక్కగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది కదా, వాటరీ పేస్ట్ లాగా అయిపోయింది, చక్కగా గ్రైండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇవి బాయిల్ అవుతున్నాయి, సగ్గుబియ్యం బాయిల్ అవుతుంది. సో మనం కొంచెం అంత ఇందులో 2 యాలకులు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు పాలు కూడా యాడ్ చేసి తర్వాత పాలు కూడా పొంగిన తర్వాత అప్పుడు మనము తమలపాకు మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా చక్కగా అంటే మనకి ఒక డెజర్ట్ లాగా పనికొస్తుంది. భోజనం అయిపోయిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలి అనేది ఉన్నప్పుడు మనం ఇలాంటి పాయసం చేసి తీసుకోవచ్చు. అలాగే పాయసం అనేది మనకి కొన్ని అంటే ఫెస్టివల్స్లో వాటిలో ఎక్కువగా మనం పాయసం చేసుకోవటం అనేది ఉంటుంది. సో ఆ టైంలో మనము రెగ్యులర్ పాయసం బదులు ఇలాగ తమలపాకు యూజ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫెస్టివల్ అనగానే డెఫినెట్గా తమలపాకులు ఉంటాయి, పూజ ఉంటుంది కాబట్టి. సో అలా మనం చక్కగా తమలపాకుని డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే పాలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పంచదార, ఆల్రెడీ కొంచెం పంచదార ఇందులో యాడ్ చేసాం కాబట్టి కొంచెం అంతా యాడ్ చేస్తే సరిపోతుంది.
ఇది బాగా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసిన తర్వాత ఇది అందులో యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కుక్ అవనవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఎందుకంటే పాన్ అనేది ఎక్కువ కుక్ అవనవసరం లేదు, చక్కగా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి లైట్ కలర్ అనేది యాడ్ అవుతుంది. చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ స్వీట్లా కాకుండా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకుని తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము యూజ్ చేసేది ఇక్కడ సగ్గుబియ్యం కాబట్టి జెల్లీ టైప్లో ఉంటుంది. సేమియా ఇంకా ఇందులో యూజ్ చేయలేదు, ఓన్లీ సగ్గుబియ్యం యూజ్ చేసాం. ఇది చాలా హై ఎనర్జీ ఉన్నటువంటి రెసిపీ అనమాట. ఎందుకంటే సగ్గుబియ్యం మనకి ఎనర్జీ ఇచ్చే పిండి పదార్థం, అలాగే షుగర్ యాడ్ అయింది కాబట్టి ఇంకా కొంచెం ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మిల్క్ తర్వాత పాన్ యాడ్ అవ్వటం వల్ల ప్రోటీన్ అనేది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. పాన్లో మనకి ప్రోటీన్ ఒకటే కాకుండా కొంత కార్బోహైడ్రేట్, ఫైబర్ కంటెంట్ అనేది బాగా వస్తుంది. అలాగే మనకి కొన్ని వైటమిన్స్ తర్వాత మినరల్స్ కూడా ఇందులో వస్తుంది. సో చక్కగా రెడీ అవుతుంది. ఇంకొంచెం చిక్కబడ్డ తర్వాత యాడ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం పలచగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కొంచెం చిక్కబడ్డ తర్వాత యాడ్ చేద్దాం. అందుకని ఇది చిక్కబడిన తర్వాత మనం యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చక్కగా ఒక జెల్లీ టైప్లో ఒక స్వీట్ లాగా ఉంటుందన్నమాట. జెల్లీస్ ఎలాగుంటాయి ఆ విధంగా స్వీట్ లాగా ఉంటుంది. సో పిల్లలకి ఇది డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ పిల్లలు ఆకుకూరలు అలాంటివి తినని పిల్లలు ఉంటారు కదా, ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాగా పాన్ని ఇందులో యాడ్ చేసి ఇస్తే కనుక ఆకుకూరల నుంచి వచ్చే బెనిఫిట్ డెఫినెట్గా వాళ్ళకి వస్తుందన్నమాట. సో కొంచెం చిక్కబడింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. బయటే కొంచెం గట్టిపడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది అన్నమాట. సో పాన్ మిశ్రమం యాడ్ చేసేస్తున్నాను. ఇంత మంచి అరోమా వస్తుందంటే చక్కటి అరోమా వస్తుంది. మంచి బ్యూటిఫుల్ కలర్ పాయసం. గ్రీన్ పాయసం. కొంచెం ఒక్క 2 minutes అది చిక్కబడిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకుంటాం. సో చక్కగా చిక్కబడింది కదా, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంది, పిస్తా కలర్, బ్యూటిఫుల్ కలర్. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తమలపాకు పాయసం రెడీ అయిపోయింది. తమలపాకు యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్లు పవర్ హౌస్గా పరిగణిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద వైద్యం పేర్కొంది. తమలపాకులను దంచి చూర్ణంగా చేసి రాత్రంతా నీటిలో ఉంచి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు సులభతరం అయ్యి కడుపు శుభ్రం అవుతుందని ఆయుర్వేదం పేర్కొంది. తమలపాకు ఒక అద్భుతమైన ఎనాల్జెసిక్. ఇది నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. లేత తమలపాకుల్ని పేస్ట్లా తయారు చేసి ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే నొప్పుల నుండి వెంటనే రిలీఫ్ని పొందవచ్చు.